కాకినాడ రూరల్ స్థానిక చీడుగా గ్రామంలో ఎంప్లాయీస్ కాలనీలో పెంతుకోస్టల్ పెయింట్ హోమ్ సంఘ కాపరి పాస్టర్ స్టీఫెన్ రాజు ఆధ్వర్యంలో ఇంద్రపాలెం పాస్టర్ ఫెలోషిప్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ పట్నం నుండి పాస్టర్ రవి కృపాకర్ పాల్గొని ఫెలోషిప్లో పాల్గొన్న సేవకురాలను ఉద్దేశించి ప్రసంగించారు. సేవా భారంలో నమ్మకమైన విశ్వాసంతో పనిచేస్తే ఆయన మొండైన దీవెనలు మీ అందరికీ కలగజేస్తాడని పరిశుద్ధ గ్రంథంలో కొన్ని ఉపమానాలను తీసి వివరించారు. ఈ కార్యక్రమంలో ఇంద్రపాలెం పాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ రెవరెండ్ టి సాల్మాన్ రాజు, వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్ పి స్టీఫెన్ రాజు, సెక్రటరీ రెఫరెండ్ పి విల్సన్ బాబు, జాయింట్ సెక్రటరీ రెఫరెండ్ బి చంద్రమౌళి, ట్రెజరర్ రెఫరెండ్ బి దివాకర్, జాయింట్ ట్రెజరర్ పాస్టర్ ఏ సురేష్ బాబు పాల్గొన్నారు. ఇంద్రపాలెం మొదలుకొని ఏపీ త్రయం వరకు ఈ సెక్టార్లు సేవకులు అందరూ కూడా ఈ ఫెలోషిప్లో పాల్గొని దైవ ఆశీస్సులు పొందుకున్నారు. అదేవిధంగా స్టీఫెన్ రాజు ఈ సదస్సులో పాల్గొన్న సేవకులకు సేవకురాలకు మంచి ఆత్మీయమైన విందును ఏర్పాటు చేశారు. 3 నెలల నుండి ఈ ఇంద్రపాలెం పాస్టర్స్ ఫెలోషిప్ ఏర్పాటు చేసి ఎంతో ఆశీర్వాదకరముగా జరుగుతుంది. దైవ సేవకులైన వారు ప్రాముఖ్యంగా సమాజ శ్రేయస్సు కొరకు, సంఘాల క్షేమం కొరకు, దేశము కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేస్తారండి. అలా ప్రార్థనల ద్వారా ఆ సమాజంలో, సంఘాలలో క్షేమము, శాంతి నెలకొని వారి కుటుంబాలు దీవించబడతాయి. కనుక ఈ కార్యక్రమాన్ని ఈ రీతిగా విజయపదములో జరిపించడానికి మీ అందరి సహకార సహాయములను కోరుతూ మీరును ఇంకొన్ని ఇతరులను ప్రేరేపించి పాలు పొందాల్సిందిగా ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మీ అందరినీ దీవించును గాక. నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఇంద్రపాలెం పాస్టర్ ఫెలోషిప్ అనేది ఇది 3వ సమావేశము. మరి ఇంద్రపాలెం మొదలుకుని ఏపిత్రయం వరకే 8 గ్రామాల్లో ఉన్నటువంటి దేవుని సేవకులైన వారందరినీ కూడా మేము ఐక్యపరుచుకుని ఈ యొక్క మరి ఫెలోషిప్ నడిపించాలనుకుంటున్నాము. ఇంకా చాలా గ్రామాల్లో ఉన్న సేవకులు ఇంకా రావాలి. వారందరినీ కూడా కలుపుకుని ఫెలోషిప్ ఇంకా మరింత దీవెనకరంగా నడిపించాలనేది మా యొక్క ఉద్దేశము. కాబట్టి మరి వచ్చిన వారందరికీ చెప్తున్నాను. ఇంకా ఎవరికైనా తెలియకపోతే తెలియపరిచి మరి సమావేశానికి రావాలని కోరుతున్నాను. మరి ఈ ఇంద్రపాలెం పాస్టర్ ఫెలోషిప్ మరి ప్రియమైన వారు మరి బలంగా కొనసాగులాగన ఇప్పుడు వచ్చిన సేవకులందరూ కూడా ప్రార్థించాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను.